అభివృద్ధి అనేది సాధ్యం. కాబట్టి అందుకే మనం బయట చాలా సందర్భం ఎక్కడ బీజేపీ సర్పంచ్ అయితే అక్కడ ఉప సర్పంచ్ కూడా మనవాడే అయితే ఈజీగా పాలన ఉంటుంది మనకు. లేకుంటే సర్పంచ్ ఒకటి చెప్తే ఉప సర్పంచ్ ఇంకోటి చెప్తాడు, ఉప సర్పంచ్ ఇంకోటి చెప్తే వార్డు మెంబర్ ఇంకోటి చెప్తారు. కాబట్టి మీరందరూ కష్టపడి గెలిచి మీ అందరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. మీకు మీ గ్రామంలోని ఓటర్స్ అందరూ ఓటేశారు. మీ కుటుంబ సభ్యులు కానీ అక్కడ కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేశారు. దాంతోపాటు ఇక్కడ సీనియర్ నాయకులు చాలా మంది కూడా వచ్చి పనిచేశారు. మీకు చాలా మంది సీనియర్ నాయకులు ఇక్కడ ముందు వస్తున్నారు. అందరూ వీళ్ళందరూ గొప్ప, వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పనులు పెట్టుకొని వీళ్ళందరూ కష్టపడి మీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. వీళ్ళే కాదు, మనోహర్ రెడ్డి గారు, శాంతి కుమార్ గారు ప్లాన్ చేసిన తర్వాత కృష్ణారెడ్డి గారు, గోపి గారు వీళ్ళు నలుగురు కూర్చొని మోహన్ రెడ్డి గారు కూడా బయట ప్రాంతం నుంచి కూడా ఎక్కడైతే ఎన్నికలేవో అక్కడి నుంచి కూడా కొంతమంది అనుభవం ఉన్నటువంటి నాయకులు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్, కోఆర్డినేటర్ వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర పనిచేశారు. కానీ వాళ్ళు కూడా వాళ్ళ పనులన్నీ ఎవరి నుంచి పనిచేశారు. ఒక్కొక్క మండలానికి చాలా మంది నాయకులు పనిచేశారు, చాలా మంది సీనియర్ కార్యకర్తలు పనిచేశారు, మీ దగ్గర ఉన్న నాయకులు పనిచేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నిజంగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ గెలుపు ఒక్కరిది కాదు, అందరం కలిస్తేనే ఈ గెలుపు సాధ్యమైంది. ఫస్ట్ నుంచి కూడా 100 దాటాలి. పోయినసారి 20, ఈసారి 108, 108 ఈసారి. పోయినసారి మనం పోటీ చేసాం, ఎక్కడ పోటీ చేసాం మనకే తెలియదు. ఈసారి 800లకు పైగా గ్రామ పంచాయతీలు ఉంటే 500లకు పైగా గ్రామ పంచాయతీలో మనం నామినేషన్ చేస్తాం. మనం 500లకు పైగా గ్రామ పంచాయతీలో మనం పోటీ చేస్తాం, గెలిచాము. గెలువని కాదు కూడా తక్కువ ఓట్లతో కొన్ని దాదాపు 50 నుంచి 100 వరకు కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయినాం మనం. కాబట్టి ఈ గెలుపు అది కూడా మనం గెలిచినట్టే. కాబట్టి మనం కష్టపడి గెలిచి అందరూ కష్టపడి సొంతగా ఆ గ్రామంలో మీకున్న పేరు, మీకున్న గుర్తింపు, మీకున్న మంచితనం, ప్రజలతోని మీరు కలిసిమెలిసి ఉండే విధానం, దాంతోపాటు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, మన పార్టీ కార్యకర్తలు పార్టీ యొక్క పట్టు మీ గ్రామాల్లో ఉండడం, దాంతోపాటు మన ప్రత్యర్థుల యొక్క వ్యవహార శైలి కానీ వాళ్ళకున్న వ్యతిరేకత కూడా ఇవాళ మీకు తోడైంది. ఇవన్నీ కలిసి మీకు గెలిచారు. జులు తీసుకున్నారు, మీరందరూ బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్ అంటే బాస్, ఉప సర్పంచ్ వార్డు వల్ల వార్డు మెంబర్ వార్డు బాస్, సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు బాస్లే. కానీ గెలిచిన తర్వాత బాస్ ఇజం చేయొద్దు. మనం సర్పంచ్ అనేది బాస్ కోసం గెలిపించలేమని మీ ఊర్లో బాస్ ఇజం చేయండి. మీరే బాస్, మీకు తెల్లారేస్తే మేము వంగి దండాలు పెట్టాలి, మీరు వచ్చి ఇంటి మీద కూర్చోవాలి. ఇది కాదు సర్పంచ్. సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా అది మీకు ఒక బాధ్యత. మాకున్న కష్టాలను, మాకున్న ఇబ్బందులను, మేము పడుతున్న ఇబ్బందులను తొలగించేటువంటి బాధ్యతను ప్రజలు మీకు అప్పచెప్పారు. కాబట్టి ఇలా గ్రామాల్లో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీది. అభివృద్ధి చేస్తాం మనం, అభివృద్ధి అన్న పని చేస్తాం, అభివృద్ధి తర్వాత చెప్తాం మీకు. ఇవాళ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు అంటే కేవలం రోడ్లు వేయడము, డ్రైన్స్ కట్టడం, కేవలం లైట్లు పెట్టడము, వాటి కోసం మాత్రమే అవి కూడా ఉంటాయి. వాటి కోసం మాత్రమే కాదు, గ్రామంలో మీ వార్డులో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళని దరి చేసుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడమే సర్పంచ్ యొక్క బాధ్యత. సర్పంచ్ ఊరికి తండ్రి అంటాడు, గుర్తుంచుకోండి. అంత గురుతర బాధ్యత సర్పంచ్ మీద ఉంటుంది. హాస్పిటల్స్ ఉంటే కొంతమంది హాస్పిటల్ పోవాల్సి వస్తుంది, ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటుంది, హాస్పిటల్ తీసుకోవాలి. నేను సర్పంచ్ను, నేను తీసుకోపోతానా, నేను అసిస్టెంట్ చెప్తా, ఇది కాదు. సర్పంచే ఊర్లో ఏ కష్టం వచ్చి ఆదుకోవాలి. మీరు హాస్పిటల్స్ వెంటనే హాస్పిటల్ తీసుకుపోవాలి. ఒకసారి సర్పంచ్ అందరూ ఏం చేయాలి, వచ్చి మీకు తెలిసిన హాస్పిటల్ డాక్టర్స్ అందరు కలవాలి. సార్, నేను ఫలానా ఊరు సర్పంచ్ను, మా ఊర్లో పేద ప్రజలకు ఇబ్బంది వస్తే ఎప్పుడు మీకు వచ్చి కలుస్తా సార్, మాకు సాయం చేయండి సార్. ఒక చాలా గొప్ప సిరిసిల్ల వాళ్ళు
సిరిసిల్ల కాన్సెన్స్ వాళ్ళు సిరిసిల్ల డాక్టర్స్ అందరూ కలవాలి, వేములవాడ కాన్సెన్స్ గెలిచిన వేములవాడ డాక్టర్లు కలవాలి, హుజాబాద్ డాక్టర్లు అందరు డాక్టర్తో సత్సంబంధాలు ఉండాలి. మీకు డాక్టర్లకు వ్యతిరేకంగా ఎక్కడ కుట్రలు పెట్టుకోవద్దు. డాక్టర్లు ఆపద ఆడుకుంటారు. సరే ఒక్కరితో తప్పు చేస్తారు కావచ్చు, బ్లాక్ మెయిల్ చేయద్దు. కన్విన్స్ చేసి వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళతో సహాయం తీసుకోవాలి. వాళ్ళు సహాయం చేయాలంటే ఫస్ట్ మన వ్యవహార శైలి మారాలి, మన యాటిట్యూడ్ మంచిగా ఉండాలి. కొంతమంది ఎట్లుంటారంటే ఇక ఏ కొంపలు మునిగా నవరిగా బ్రహ్మానందాన్ని బాబు అని తీసుకొచ్చి ముంగడు జబర్దస్త్ టీముడు మొత్తం ముంగోడేసి నవ్వించిన నవరాలు, నవ్వుతో ముత్యాలు అంతే వాళ్ళకి అసలు నవరియాలు. ఇది దాంతో ఏం కాదు, ప్రజలు హర్షించారు. సరే ఎలక్షన్లో ఓట్లేసి గెలిపించవచ్చు కానీ హర్షించారు. నడక మంచిగా ఉండాలి. కొంతమంది వాళ్ళు నడకని చూస్తేనే ఓట్లేరు వాళ్ళకి, అలా అహంకారం ఇట్లా ఉంటే వస్తారు. కొంతమంది నమస్తే అంటే నమస్తే ఇట్లా నమస్తే అవుతాయి. గెలిచిన అహంకారం ఇట్లా అంటాం, గెలిచాక ఇట్లా అంటాం. ఇది కాదు. ఎదుటోళ్ళు మాట్లాడిస్తే నవ్వుకుంటే పలకరించాలి. రెండు చేతుల జై శ్రీరామని నమస్కారం చేయాలి. వాళ్ళతో ఆపదలో కష్టపడి ఆదుకునే ప్రయత్నం చేయాలి. నడక మంచిగా ఉండాలి. మన వ్యవహార శైలి ఫస్ట్ మంచిగా ఉండాలి. అట్లా వ్యవహార శైలి మంచిగా ఉంటేనే ప్రజలు బాగేస్తారు. గెలుస్తాం కదా మళ్ళీ 5 సార్లు మనల్ని విగడోడు ఇవ్వడం అనుకుంటారు అనుకో, నీకు 2 సంవత్సరాల ప్రజలు చుక్కలు చూపడతారు. నీకు మంచి గుర్తింపు లేని వ్యక్తి వేస్తుంది. కానీ గుర్తింపు కోసం పనిచేద్దు. మన వ్యవహార శైలి మనం చేసే పనుల వల్ల ప్రజలు శభాష్ అనాలి. భారతీయ జనతా పార్టీ సర్పంచులు అంటే ఇతర గ్రామాల్లో సర్పంచులు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి. అరే ఫలానా ముస్తాబాద్ సర్పంచ్ కూడా ఇంకో గ్రామ సర్పంచ్ ఎంత మంచోడా, నవ్వుకుంటా మాట్లాడతారా. పని అవుతుంది కాదు, కొన్ని అయితే కొన్ని కావు, కానీ నవ్వుకుంటా మాట్లాడాలి. రిసీవింగ్ గ్రామం కూడా గ్రామ ప్రజలు చేసి ఉండాలి. నువ్వు కూర్చుంటావు వాళ్ళు నిలబడతారు. ఇది కాదు, వయసుకు గౌరవం ఇవ్వాలి. కాబట్టి కేవలం రోడ్లు వాటి కోసమే కాకుండా ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తే వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేయడం, వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేయడం. స్కూల్ ఫీజులు చాలా మంది ఉంటాయి. స్కూల్ ఫీజులు అందరూ మీ ఊళ్ళకి వచ్చి కర్మీలు చదువుకుంటారు, హైదరాబాద్ చదువుకుంటే ఇక్కడ చదువుకుంటారు. పోయి వాళ్ళకి డిస్కౌంట్ ఇప్పిస్తారా, ఇప్పుడు మంచి చదువు చెప్పే విధంగా ప్రయత్నం చేయడం, మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయడం. కొన్ని వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల కోసం మనం వాళ్ళకి సహకరించే ప్రయత్నం చేయడం. ఆపదలో కష్టాల్లో అవసరాలున్న ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేయడమే సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డుల యొక్క ప్రధాన బాధ్యత. అది మనం గుర్తుంచుకోవాలండి. నేను సర్పంచ్, నేను గెలిచినా నన్ను ఎవ్వరు ఏం చేయలేని బాధ్యత చేస్తే మీరు ఏం గెలిచినా ఎంత గెలిచినా కూడా మీకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. మనము 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప మనం చూసి 10 మంది నవ్వుకోదు. ఈ గ్రామ సర్పంచ్ చూసి పక్క గ్రామంలో చర్చ జరగాలి. అరే ఫలానా గ్రామ సర్పంచ్ ఎంత మంచోడా, మన సర్పంచ్ కూడా ఏం చేయడా వేస్తా అని నవ్వడు. ఎప్పుడు అహంకారమే. కానీ పక్క ఊరు సర్పంచ్ ఎంత మంచోడా అంటారు. మన 7 కొండల వాడు 2 కొండల నుంచి 7 కొండల వెంకటేశ్వర స్వామి 7 కొండలు వ్యాపించి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాడు. మీ సర్పంచ్కి అనేది మీ మంచితనము, మీకు ఒక రెస్పెక్ట్ అనేది, మీ మంచి ఆలోచన అనేది మీ గ్రామానికే పరిమితం కాదు, చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించాలి. మన మంచితనం గురించి, మన గొప్పతనం గురించి. దీనికోసమని కష్టపడి పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి. కానీ మళ్ళీ చెప్తున్నా, అహంకారం తీసేయండి, అందరితో కలిసిమెలిసి ఉండండి. దాంతోపాటు ఎక్కడ హామీలు ఇవ్వద్దు. మనం అన్ని సేవ చేస్తాం. మనం పక్కా మీ యొక్క బాధ్యత, ప్రజలు మీకు బాధ్యత అప్పైపోయారు, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. కొంతమంది కావాలని ఏం చేస్తారంటే మీతో హామీలు ఇప్పించే ప్రయత్నం చేస్తారు. మీ గ్రామంలో ఆదాయం 1000 రూపాయలు ఉంటే మీతో ₹1,00,000 ప్రామిస్ చేస్తారు. ఎక్కడి చేస్తారు మీరు? ఇది ఒక ప్లాన్ ప్రకారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఫస్ట్ లోకల్లో చిన్న సమస్యలు మీరు పరిష్కరించాలి. ప్రజలకు ఇబ్బందుల సమస్యలు పరిష్కరించాలి. దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. అభివృద్ధి చేసేది మనం మాత్రమే అభివృద్ధి చేస్తాం. రాసిపెట్టుకోండి. మీరు సర్పంచ్ బాధ్యత స్వీకరించారు కదా, అందరు స్వీకరించారు కదా, ఉప సర్పంచ్ స్వీకరించారు కదా, వార్డు వారు స్వీకరించారు కదా. మీ గ్రామంలో నేను బాధ్యత స్వీకరించాక మీ దగ్గర ఆఫీసర్తో మాట్లాడతారు. మీరు అందరు మాట్లాడిననుకుంటా, అలా విలేజ్ సెక్రటరీతో అందరితో మాట్లాడిననుకుంటా. ఈ 2 సంవత్సరాల ఒక్క పైసా మీ గ్రామానికి వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా?
ఈ 2 సంవత్సరాలు కూర్చోండి, ఈ 2 సంవత్సరాలలో సర్పంచులు ఫస్ట్ చేరేతాను, ఒకసారి సర్పంచులు చేరేతాను. సర్పంచులు మాత్రమే. మీ సర్పంచులు ఎవరన్నా ఉప సర్పంచ్ చేరేతాను, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, మీ దించండి. నన్ను మధ్యలో ఎవరు మాట్లాడుతు, మధ్యలో ఎవరు డిస్టర్బ్ అయ్యారు. ఈ 2 సంవత్సరాలలో మీ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసలని ఇచ్చిందా? ఇవ్వకుండా ఇట్లా నూరి, ఇస్తా ఇట్లా నూరి, ఇయ్యలే కదా. ఇప్పుడు మళ్ళా ఇస్తా నమ్మకం ఉందా మీకు? ఏమన్నా ఇస్తారా? ఇయ్యరు. ఇస్తారా? కానీ మీ గ్రామంలో ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే ఎవరి వల్ల జరిగింది? ఎవరు? ఏ ప్రభుత్వం వల్ల? ఏ ప్రభుత్వం? ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది. మీ గ్రామానికే పరిమితం కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరందరు నాయకులు, మీరందరూ కూడా మీరు పక్క గ్రామాలు కూడా చెప్పుకోరావాలి. కాబట్టి కేవలము ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇయ్యలే. కానీ అయినా రాష్ట్ర ప్రభుత్వం మేము బాగా గెలుస్తాం అనుకుంటున్నారు. సింబల్ మీద ఎలక్షన్స్ పెడితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అసలు. ఎందుకంటే ప్రజల లోపల తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇయ్యలేదని చెప్పండి. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే, సర్పంచ్లు అందరు గెలిచిన వాళ్ళందరూ గంప కింద అమ్ముకున్నారు. మేమే గెలుస్తాం అని చెప్పి అంటున్నారు. 500 మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఒక్కరికైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 100 మంది సర్పంచులు ఒక్కరికి చాలు మనకు. ఎందుకంటే ఆ దమ్ము మనకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనం ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకున్నాం. పార్టీ సింబల్ మేము పార్టీ కోసం గెలిచాం. మనం కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పుకోలే, కాంగ్రెస్ అని చెప్పుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నేను భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిని అని చెప్పించి ఎలక్షన్లో గెలిచాం మనం. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఎంపీని, నాకు ఎంపీ నిధులు ఉంటాయి. సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తా, కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి మీ అందరికీ తప్పకుండా ఈ 106 గ్రామాలను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. మిగతా కూడా ఇస్తాం. మనం మిగతా పార్టీ సర్పంచులు మనం వ్యతిరేకించాం. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులుగా మనకు అందరూ ఓటేసి గెలిపించిన వాళ్ళని అందరికి చేస్తాం. కానీ బీజేపీ సర్పంచులుగా మీకు ప్రజలు మీకు బాధ్యత అప్పయ్యారు కాబట్టి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉన్నది. అట్లని చెప్పి వేరే గ్రామాన్ని నిర్లక్ష్యం చేయమనం. నేను వేరే గ్రామ సర్పంచ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ. ఈ చెప్పే సూచనలు మీకు కూడా చెప్తున్నాను. మీకు కూడా మంచి పని చేసుకోవాలి. సర్పంచ్ అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి. గ్రామాలలో ఈ అధికారం ప్రతిపక్షం అనేది మనం తీసేయాలి. ఫస్ట్ బీజేపీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ ఎక్కడ ఉన్నారో మీ దగ్గర ఎక్కడ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆయన బీఆర్ఎస్ పార్టీ నాకు వ్యతిరేకంగా పోటీ చేసిండు, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిండు, నాకు ఓట్లు వేయలేదు, నాకు ప్రచారం చేయలేనది అందరు మైండ్లకి ఫస్ట్ తీసేయాలి. గ్రామంలో 5 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా సర్పంచ్గిరి చేయాలంటే మీరు అందరితో కలిసి మెలిసి ఉండాలి. అందరు మీకెందుకు మనకెందుకు చేస్తారు సపోర్టు? ఎవరు వ్యక్తులు వాళ్ళకు ఉంటారు, ఎవరు మనుషులు వాళ్ళకు ఉంటారు, ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరందరూ చేయాల్సిందంటే మీకు వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసిర్రో వాళ్ళందరి కలవాలి. ఒకసారి వాళ్ళందరూ సూచన సలహాలు తీసుకోవాలి. మీకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను కూడా కలవాలి, ఓటర్స్ కూడా మీరు కలవాలి. కలిసి మీ యొక్క మంచితనాన్ని చూసిన తర్వాత మీ మర్యాద చూసినాక, అరే నేను ఓటు అయ్యాక తప్పు చేసినా, నేను ఓటు వేస్తే బాగుండేది, నా ఓటు వేస్ట్ చేసుకున్నా, చెప్పండి నా ఓటు వేస్ట్ చేసుకున్నా, పోటీ చేసే అభ్యర్థులు కూడా అబ్బా నేను వట్టేనా పోటీ చేసిండు, ఆయన మంచోడు, ఇంత మంచి మర్యాదస్తుడు, ఇంత మంచోడు, ఇంత మంచి ఆలోచన మీద నేను ఎందుకు పోటీ చేసిన, పోటీ చేసి తప్పు చేసినా అనే ఫీలింగ్ రావాలి. అలా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏముండదు అలా, అందరం కలిసి గ్రామానికి అభివృద్ధి చేయాలి. ఇది ఫైనల్. గ్రామంలో కొట్లాటలు అసలు ఉండదు. ఇక మిగతా పార్టీ వాళ్ళు ఇష్టం. భారతీయ జనతా పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు ఉన్న కాడ, వార్డు వాళ్ళ కాడ ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం అసలే గ్రామాల్లో ఉండద్దు. మనకు పోటీ ఎవ్వరు కాదు. మీరు సర్పంచ్ అయినా అయిపోయింది, నెక్స్ట్ మనం సేవ చేయడం పని.
ఇది దయచేసి అందరం గుర్తుంచుకోవాలి. అభివృద్ధి విషయంలో చెప్పిన తప్పకుండా ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ పట్టుకొస్తా. ఆల్రెడీ మాట్లాడుతున్నాం మనం. ప్రతి గ్రామంలో మీరు గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలో మనం వాటర్ ప్లాంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రతి గ్రామానికి ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మనం. దాంతోపాటు అన్ని స్కూల్స్లలో కూడా మనం టాయిలెట్స్ ఫస్ట్ విద్య వైద్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవి రెండు ఇంపార్టెంట్ మనకు, విద్య వైద్యం. అందుకే సైకిల్స్ ఇచ్చినాం. ఇంకా కొన్ని గ్రామాల్లో సైకిల్స్ రాలే. ఇది వెమ్లవాడకు సంబంధించి 2 మండలాలు వచ్చినాయి, వాళ్ళ అవి వాళ్ళకు కూడా వచ్చినాయట. అక్కడ మన సర్పంచ్ ఉంటే మన సర్పంచ్ పంచాలి. మన సర్పంచ్ లేకున్నా వేరే పార్టీ సర్పంచ్లు వాళ్ళతో పంచిపోయాలి. సర్పంచే. సర్పంచ్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు. సర్పంచ్ కున్న రెస్పెక్ట్ సర్పంచ్కి ఇవ్వాల్సిందే. మనం అనే బీఆర్ఎస్ సర్పంచ్ అన్న మనం ఓడగొట్టిన సైకిల్స్ పంచినప్పుడు ఆయన పిలవద్దు అట్లా అనద్దు. ఆ సర్పంచ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్లా మీ దగ్గర మన సర్పంచ్ దగ్గర వాళ్ళు పంచుతారు సైకిల్. నెక్స్ట్ 9th క్లాస్ కూడా సైకిల్స్ ఇస్తాం మనం గ్యారెంటీ. అంటే 9th క్లాస్ సైకిల్ ఇస్తాం. ఫస్ట్ విద్య వైద్యం అనుకుంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఒకటి వాటర్ ఇస్తున్నాం గ్రామాలలో, స్కూళ్ళలో కానీ గ్రామ పంచాయతీలో కానీ. అది మీరు సర్పంచ్ అందరూ డిసైడ్ చేస్తే ఏదో వాటర్ ప్లాంట్ పెట్టాలని డిసైడ్ చేస్తే మనం అలా ప్లాన్ చేస్తున్నాం మనం. మీ గ్రామంలో స్కూల్స్ ఉంటాయి. స్కూల్స్లో అమ్మాయిలు కాబట్టి టాయిలెట్స్ లో మనకు మొన్న రివ్యూ వచ్చింది. అవి మనం కట్టించే ప్రయత్నం చేస్తాం. మండల హెడ్ క్వార్టర్లో మనకు ఉన్నాం. అక్కడ హాస్పిటల్స్ కు సౌకర్యాలు లేవు. ఆ హాస్పిటల్ మనం వెమ్లవాడ, జమ్మికుంట, హుజరాబాద్ లో హాస్పిటల్స్ మనం కట్టినాం. మనం చూసినాం. మనం వెమ్లవాడ సిరిసిల్ల వాళ్ళందరూ పోయి ఒకసారి వెమ్లవాడ హాస్పిటల్ పోయి చూసి రావాలి. సర్పంచ్లు అందరూ పోయి చూసి వచ్చి ఆడ మనం ఏమేమి ఎక్విప్మెంట్స్ ఇస్తామో చూడాలి. మీరు అక్కడ డాక్టర్స్ కలవాలి. అన్న సంజయ్ అన్న సిఎస్ఆర్ ఫండ్స్ పట్టుకొచ్చింది కదా, ఏమేమి ఈయన పరికరాలు ఉన్నాయి, ఏమేమి ట్రీట్మెంట్ చేస్తాం ఈడ అని చెప్పి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఊకే మనం ఫోన్ చేయనే జ్వరం వచ్చిందనే టక్కన ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోదు. గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ ఉన్నారు, మనము ఎక్విప్మెంట్స్ ఇచ్చినాం. ప్రైవేట్ హాస్పిటల్లో లేని పరికరాలు కూడా ఈ 5 హాస్పిటల్ మనం ఇచ్చినాం మనం. కాబట్టి వెమ్లవాడ సిరిసిల్ల వాళ్ళందరూ ఏం చేయాలి, ఒకసారి వెమ్లవాడ హాస్పిటల్ పోయి సంజయ్ అని ఏమేమి ఇచ్చింది డాక్టర్ సాబ్, మేము ఏమేమి ట్రీట్మెంట్ పంపించడం మేము మా ప్రజలు వస్తాయని చెప్పి తెలుసుకోవాలి. హుజరాబాద్ గెలిచిన వాళ్ళు హుజరాబాద్ హాస్పిటల్ పోవాలి. జమ్మికుంట ఏరియా గెలిచిన జమ్మికుంట హాస్పిటల్ చూడాలి. ఉస్మాబాద్ గెలిచిన వాళ్ళు ఉస్మాబాద్ హాస్పిటల్ పోవాలి. పోయి విజిట్ చేసి ఒక్కసారి మీరు సెల్ఫీ దిగారా. మీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ అందరూ పోయి అక్కడ సెల్ఫీ దిగాలి. హాస్పిటల్లో సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తే ఏమొస్తుందంటే మీ ఊళ్ళో ప్రచారం చెప్తుందా, ఈ హాస్పిటల్లో అన్ని పరికరాలు ఉన్నాయి, మనకు ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవుతుందని చెప్పి అది లాభం అవుతుంది. ప్లస్ డాక్టర్తో పరిచయాలు ఏర్పడతాయి. దాంతోపాటు మీ మండల హెడ్ క్వార్టర్లో కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. వాటికి కూడా మనం నెక్స్ట్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ హాస్పిటల్స్ కూడా మనం అత్యాధునిక పరికరాలు ఇచ్చి ఆ హాస్పిటల్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం చేయడానికి సిద్ధంగా ఇబ్బంది లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే స్టాఫ్ రిక్రూట్మెంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. వెమ్లవాడ హాస్పిటల్ గన్ని ఇచ్చిన పైసలు మనం అన్ని పెట్టాం. మనం డాక్టర్స్ లేరు, ఆడ డాక్టర్స్ లేరు, స్టాఫ్ లేరు, ఇచ్చే లాభం టెక్నీషియన్స్ లేరు. అందుకే మనం సీరియస్ గా మాట్లాడి మీరు టెక్నీషియన్స్ డాక్టర్స్ రిక్రూట్ చేసుకుంటా అంటేనే నేను ఇస్తా చెప్పాక వాళ్ళు మాట ఇచ్చిన కాబట్టి మనం ఇష్టం. కాబట్టి పాఠశాలకు సంబంధించి కూడా మనం అక్కడ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మనం చేద్దాం. ఇవన్నీ గుర్తుంచుకోండి. అభివృద్ధి చేసేది మనమే, అభివృద్ధి చేసేది మనమే. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చే పరిస్థితులు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనము నెల రోజుల డెడ్లైన్ ఇస్తాం. 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. 1 మంత్ లోపల. మళ్ళా ఎన్నికల కోడ్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పానో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రరావు గారి నేతృత్వంలో గుణపాఠం పక్కా చెప్తాం. మేము 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరే ఎక్కువ గెలుస్తామంటున్నారు. ఈ నెల రోజుల లోపల ఎలక్షన్ కోడ్తో నిమిత్తం లేకుండా ముందే బడ్జెట్ రిలీజ్ చేయండి. మున్సిపల్ ఎన్నికలు వస్తాయా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయా, ప్రజలకు సంబంధం లేదు. మిమ్మల్ని ప్రజలు గెలిపించాలని మీరే అంటున్నారు. మేము ఎక్కువ కలిసి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 1 మంత్ లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు
నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది 100%. నిద్ర ఓనియా మేము నిద్ర ఓనిచ్చే ప్రసక్తి లేదు. కొట్టాడమనేదా ఇష్టపడ్డ ప్రసక్తి లేదు. నేను ఇష్టపడ్డా, నేను అసలు ఇష్టపడ్డా. గెలవగానే మా వాళ్ళు ఫుల్ గెలిచిరని చెప్పి మళ్ళీ బడ్జెట్ ఏరియా, ఇప్పుడు బడ్జెట్ ఏరియా ఇవ్వకుండా ఏం చేస్తారు? ఇక జెడ్పీటీసో ఎంపీటీసో ఎలక్షన్స్ పెడతారు, మళ్ళీ వాళ్ళు గెలుస్తామంటారు. లేదా కార్పొరేషన్ ఎలక్షన్ పెడతారు, గెలుస్తామంటారు. ఇక గెలిచినాక ఒక్క పైస మళ్ళీ ఎలక్షన్స్ లేవు. ఇక 5 సంవత్సరాలకు ఒక్క పైస ఇయ్యారు. ముఖ్యమంత్రి డైరెక్ట్ పైసలు ఇవ్వమంటున్నాడు. కాబట్టి గ్రామ పంచాయతీలకు 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ రాకముందే నిధులు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పక్క పరేడ్ చేస్తాం. వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇన్ని వరకు గ్రామ పంచాయతీకి ఇచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళా నేను మాట్లాడాలని ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు మీద పడతారా మీద మీడియా పరంగా బీజేపీ ఏమిచ్చింది, బండి సంజయ్ ఏమిచ్చాడు, మీరు ఏమిచ్చారు ఇప్పుడు మేము చెప్పడానికి సిద్ధం కదా. ఇప్పుడు గెలిచిన మీ పార్టీ సర్పంచ్ ఉన్నారు, గెలిచిన వాళ్ళు అడగని చెప్తారు. గ్రామ పంచాయతీ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయో మాజీ సర్పంచ్ అని చెప్తారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగేది కేంద్ర ప్రభుత్వం నిధులే. మీరు పుక్కడికిస్తున్నా అంటారు ఒక మంత్రి. మేము టాక్సీ కడతలేమా అంటున్నారు ఒక మంత్రి. మరి తెలంగాణ రాష్ట్రం మీద టాక్సీ కడతలేరా రాష్ట్ర ప్రభుత్వానికి? మరి గ్రామాలు నిధులు ఎందుకు ఇస్తలేరు? మీరు గ్రామాలకు నిధులు గ్రామ పంచాయతీ గారు మీరు పన్ను వసూలు చేస్తారు, ఇంటి పన్ను, నీళ్ల పన్ను అన్ని వసూలు చేస్తారు. కానీ గ్రామ పంచాయతీ మాత్రం నిధులు ఇయ్యరు. కేసీఆర్ అనే మూర్ఖుడు వేసిండు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మొత్తం డైవర్ట్ చేసిండు. సర్పంచ్ చెప్పారు మొత్తం ఆ కోడ్ ఏది పాస్వర్డ్ తీసుకొని మొత్తం ఎంత నీచుడు అంటే మూర్ఖుడు కేసీఆర్ అంటాడు. మొత్తం ఉన్న పైసా మొత్తం డైవర్ట్ చేసిండు సర్పంచ్లై. కాబట్టి ఇప్పుడు గ్రామాలలో పైసలు బడ్జెట్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. 2 సంవత్సరాలు ఒక్క పైస ఇవ్వాలి. 4 రోజుల లోపల రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తా అని చెప్పి వెంటనే విడుదల చేయకుంటే 100% హైదరాబాద్ నడిబడ్డలో పరేడ్ చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు పడతాం. ప్రజల లోపల తిరుగుబాటు ఏందో చూపెడతాము. ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మెందో పక్కా చూపట్టి తీర్థం 100%. లేకుంటే మనం ఓన్లీ బీజేపీని మాట్లాడలేను. కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఇబ్బంది పడతారు. రేపు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఇబ్బంది పడతారు, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఇబ్బంది పడతారు బడ్జెట్ రాకుంటే. మేము కొట్లాడుకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు మాత్రం కలిసి వస్తే మీ గ్రామానికి నిధులు వస్తాయి. దీన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి బీజేపీ సర్పంచులు అందరూ ఏం చేయాలి? మీరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ తో మాట్లాడండి, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ తో మాట్లాడండి. అన్న మనం కొట్టాడాలి, మనం కొట్టాడకుంటే మీ గ్రామానికి ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యకుంటే అభివృద్ధి జరగది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ వేదిక ద్వారా సర్పంచ్ చెప్తున్నా, ఒక్క 15 రోజులు 10 రోజులు గెలిచిన సంతోషం ఉంటాం. మనం సంక్రాంతి స్టార్ట్ అవుతుంది, ఇంట్లో అమ్మలక్కల చేంజ్ చేస్తారు. ఏమే సర్పంచ్ సాబ్ ఇంటి కూడా ముగ్గాల రోడ్ ఏది అంటారు అన్నారా? నేను వేసిన ముగ్గు కావడం లైట్లు ఏవి అంటారు అన్నారా? రోడ్లు వేయాలి, లైట్లు వేయాలి. పైసలు ఎక్కడ ఉన్నాయి? గ్రామంలో పైసలు, పంచాయతీ పైసలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలో రూపాయి లేదు. కాబట్టి ఇప్పుడు లొల్లి స్టార్ట్ అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అన్ని పార్టీల సర్పంచులు మాతో కలిసి రండి. మీ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి పైసలు ఇప్పించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే మిమ్మల్ని ఎక్కువ బేరించే పని చేస్తామని భయపడి టెన్షన్ పడతారు. కానీ మీరు గెలిచిన సంతోషం ఉన్నారు. మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ అందరికీ సేవ చేసే బాధ్యత నాది. మీరు ప్రజలకు సేవ చేయాలి. ఇక్కడ పెద్ద పెద్ద హామీలు ఇచ్చే ప్రయత్నం చేయకండి. గర్వంతో ఉండకండి. నవ్వుకుంటా ప్రజలతో కలుపుకోలుగా ఉండండి. అందరితో నవ్వుకుంటూ మాట్లాడండి. అందరికి సేవ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లా మనందరం కలిసి ముందుగా ప్రయత్నం చేద్దాం. గెలిచిన సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ అందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, వాళ్ళ గెలుపు కోసం కష్టపడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులకు, ప్రజల ఓటేజ్ గెలిపించిన ప్రజలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ,
గెలిచినోళ్లే కాదు, పోటీ చేసిన అందరు కూడా గొప్పలే, వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మీరు నమ్మరు అన్న, నేను నేత కష్టపడ్డాన తృప్తి నాకున్నది. నేను పార్లమెంట్లో వెళ్ళి అమిత్ షా గారిని, నడ్డా గారిని, సంతోషి కలిసి నేను పర్మిషన్ తీసుకున్నాను. సార్, నేను కరీంనగర్ పార్లమెంట్లో సర్పంచ్ గెలిపించుకోలే, పార్టీ కోసం కార్యకర్తలు జెండా మోసి పనిచేసారు, జై జై అని కూడా తిరిగింది సార్, వాళ్ళ కోసం నేను పనిచేయాలని చెప్పి ఇప్పుడు నేను ఏం కష్టపడ్డానో, ఏ విధంగా ఇబ్బంది పడ్డానో ఈ మీడియా ముందు చెప్తే నామూషైతే నాకు చెప్పలేను కూడా. ఏం చేస్తామో శాంతికుమార్ గారు తెలుసు, మనోహర్ రెడ్డి గారు తెలుసు, మోహన్ రెడ్డి తెలుసు, ఎట్లా కష్టపడము, ఏం చేసామని. ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా కూడా నేను మిమ్మల్ని నాకు చేతనైన విధంగా మీకు సహకరించే ప్రయత్నం చేసిన. కొన్ని గ్రామాలలో సర్పంచ్ నామినేషన్ వేయడానికి కూడా మన కార్యకర్తల పైసలు, నామినేషన్ వేయడానికి పైసలు కార్యకర్తల దగ్గర. అటువంటి కార్యకర్తలు కూడా నామినేషన్ పైసలు కూడా మనం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ స్థాయిలో అర్థం చేసుకోవాలి. అంత కష్టంగా మనకు ఎప్పుడు అధికారం రాలే. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, పొట్టుపడి పైసలు పంచారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం పొట్టుపడి పైసలు సంపాదించారు. వాళ్ళు పైసలు పెట్టి గెలిచారు చాలా ప్రాంతాల్లో, అంతటా కాదు చాలా ప్రాంతాల్లో. కానీ మన కార్యకర్తలకు నామినేషన్ వేద్దామంటే కూడా పైసలు లేని స్థితిలో ఉన్నారు. అందుకే వాళ్ళందరూ కూడా నామినేషన్ వేసినటువంటి ప్రతి వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ నామినేషన్ వేసినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, నాయకులు అందరూ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఏందో చూపెట్టారు. 500కు పైగా గ్రామ పంచాయతీలో మనం పోటీ చేస్తాం. పోటీ చేసినటువంటి ఓడిపోయిన వాళ్ళందరూ కూడా నాకు సర్పంచులు వాళ్ళే. ఓడిపోయిన సర్పంచ్లు అందరూ కూడా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ సర్పంచులే. వాళ్ళతో సాయం చేస్తాను నేను. వాళ్ళే సర్పంచులకు, వాళ్ళే వార్డు మెంబర్లు, వాళ్ళే ఉప సర్పంచ్. ఎక్కడ నారాజు కావద్దు. ఇది కాకుంటే ఇంకోటి వస్తుంది, ఇంకొకరు సాయం చేస్తాం మనం. పార్టీ బాధ్యతలు వస్తాయి. ఓడిపోయిన వాడు నారాజుడు, ఓడిపోయిన వాడు తిరిగారు గ్రామంలో. అందరు కలవాలి, ప్రజలు కలవాలి, ఓట్లు వేసిన కృతజ్ఞతలు చెప్పాలి, అందరు కలిసి ప్రయత్నం చేయాలి. ఇది మీరందరూ కష్టపడి మీరు గెలిచారు, నిద్ర ఆహారాలు మాని పనిచేసారు. మీ గ్రామంలో మేము ఓడగొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. ఈ పోటీ పడి మీరు కష్టపడి గెలిచారు కాబట్టి ఆ గెలుపును మీరు స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు ఏ విశ్వాసాన్ని నమ్మకంతో మీరు గెలిపించారో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి చెప్తున్నా, మీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండొద్దు. మంచి ప్రవర్తనతోని మీరు వ్యవహరించాలి. దీన్ని పదే ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలా సందర్భాలు చూస్తూ ఉంటాను. నేను గెలిచాకనే మాట, వ్యవహారశైలి, ఫేస్ రీడింగ్ అంతా మారిపోతాయి అన్ని. ఇది అట్లా ఉండకుండా అందరూ గౌరవంగా, సంస్కారంగా మీరు ముందుకు ప్రయత్నం చేయండి. మీ గ్రామాలను ఆదుకునే బాధ్యత, మీ గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటా, మీకు అండగా ఉంటా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చెప్పాలి.